మెగా సారు రిలాక్స్ అవుతున్నారు. ఇంటర్వెల్ అయిపోగానే ఢిల్లీ బెల్ మోగుతుంది. ఆ వెంటనే సెకండ్ హాఫ్లోకి గ్రాండ్గా రీఎంట్రీ ఇస్తారు. ఇలా అనుకుంటే సరిపోతుందా? ఎటువైపు నుంచో వినబడుతున్న కామెంట్ ప్రకారం చిరువారు క్లైమాక్స్ సీన్లో ఉన్నారనుకోవాలా? లేకపోతే టోటల్గా సినిమానే ఫినిష్ అయిపోయిందని కమిట్ అయిపోదామా? మెగాభిమానుల మనసు ఇప్పుడు మనసులో లేదు. మొన్నటి నుంచి గుండె గతి తప్పి డబడబా కొట్టుకుంటోంది. ఉక్కిరి బిక్కిరవ్వడం, ఉబ్బి తబ్బిబ్బవడం, అంతలోనే ఉస్సురుమనుకోవడం, నిట్టూర్పు వదలడం, ఏ దిక్కుకు తిరిగి దండం పెట్టుకోవాలో తెలియనంతగా దిక్కు తోచకపోవడం, కేరింతలు, ఆ వెంటనే ఆవులింతలు. ఇలా చిరుసేనకిప్పుడు నవరసాలు వంటబట్టిపోయాయి. చిరంజీవి కెరీర్ గ్రాఫ్ మీద డక్కా మొక్కిలకు కొదవేమీ లేకపోయినా ఖైదీ నుంచి స్టాలిన్ దాకా జైత్ర యాత్రికుడి పాత్రను చిరంజీవి భలేగా పోషించారనే చెప్పుకోవచ్చు. కాకపోతే ఆ తర్వాత మొదలైన గందరగోళమే ఫ్యాన్స్ గుండెల్ని గజిబిజి చేసి పారేస్తోంది. గడిచిన 2 వారాలుగా అయితే వాళ్ల వాతావరణం మరీ అల్లకల్లోలం. సినిమాలా, రాజకీయాలా, కేంద్రమా, రాష్ట్రమా, కేడరా, కార్యకర్తల, ఏ పడవ మీద కాలు తీస్తే ఏ పడవ మునిగిపోతుందో తెలియనంత కన్ఫ్యూజన్. ఈ అటు ఇటు కాని హృదయంతో ఈ చిరంజీవుడు ఎన్నేళ్లు నెట్టుకొస్తారు? ఇంకా ఎన్నెన్ని కలలు కంటారు? వీటిలో ఎన్ని కలల్ని గెలిపించుకుంటారు? గేర్ల మీద గేర్లు మార్చుకుంటూ తుళ్ళి తుళ్ళి పడుతున్న ఆ 150వ సినిమాకు ఎప్పుడు మేకప్ వేసుకుంటారు? మెగాభిమానిలో ఒకటే గుబులు. సినిమాకో వేషం మారుస్తూ ఏ పూట కాపూట వైవిధ్యం చూపించకపోతే ఏ రియల్ హీరో అయినా హీరోగా నిలబడ్డం కష్టం. అలా అలవాటైన ప్రాణం రియల్ లైఫ్లో కూడా వెరైటీ కోసమే తహతహలాడుతుంది. రంగులు మార్చకపోతే వాళ్లకు బొత్తిగా బాగుండదు. షాటుకో రంగు మార్చుకునే సీన్ లేదు కనుక ఇప్పుడు పూటకొక మాట మారుస్తూ తన కోసం తనే ఒక మొసళ్ల పండగ పుట్టించుకుంటున్నారేమో. రాజకీయాల్లో చాలా సీరియస్గా నాకు ఇప్పుడు మళ్ళీ సినిమాల వైపు దృష్టి సారించడం అంత సబబు కాదు, అది కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. ఆ కోరిక, నా కోరిక, మీ కోరిక తీర్చేందుకు రామ్ చరణ్ ఉన్నాడు కాబట్టి ఐ థింక్ ఆ గ్యాప్ను తను ఫిలప్ చేయాలని, ఆ సంతోషాన్ని నా యొక్క దీన్ని కూడాను తన ద్వారా మీకు వినోదం లభిస్తుందని ఆశాభావంతో వ్యక్తం చేస్తున్నాను. మీ పర్యవేక్షణ, రామ్ గోపాల్ పర్యవేక్షణ, మీ డైరెక్షన్, అమితాబ్ గారు ఒక చిన్న గెస్ట్ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది. Yes, I confirm that if they make the film, I will play a guest role in the film. Thank you. నాలికలకు నరాలు లేకపోవడం ఎప్పుడూ ప్రమాదకరమే. పార్టీ లాంచింగ్ లో వీరావేశం ప్రదర్శించిన ఆ నాలిక తర్వాత జయధ్వానపు రుచులు లేక చప్పబడిపోయింది. 150వ సినిమా కోసమేనంటూ లండన్ వెళ్లి లైపోసెక్షన్ థెరపీ చేయించుకుని బాగా సన్నబడిపోయిన చిరంజీవి తర్వాత సినిమా లేదు గినిమా లేదని సైడ్ ఇచ్చుకుంటే అభిమాని ఎంతగా కుమిలిపోతాడు? రియల్ సీఎం కాదు, జనం నన్ను రియల్ సీఎంగా చూడాలనుకుంటున్నారని చిరు విసిరిన ఆ అవుట్డోర్ డైలాగ్ పెరడీగాళ్ల చేతుల్లో పడి అభాసుపాలైపోయింది. అభిమాని గుండె చెరువైపోయింది. పొలిటికల్ లీడర్ స్టోరీ వస్తే చేస్తారా? ఒక సీఎం క్యారెక్టర్ ఇచ్చి మిమ్మల్ని సీఎం కింద నటించమంటే ఒక సినిమాలో గెస్ట్ కింద నటిస్తారా? పోనీ 150 ఫిలిం కాదు, అది 151 అనుకుందాం. నటించాల్సిన అవసరం ఉంటుందా? మీరు చెప్పిన పాత్రలో జీవించే అవకాశమే వస్తుందని ప్రజలంతా అనుకుంటున్నారు. ఆర్జీవి పర్యవేక్షణ, బిగ్ బి అతిథి పాత్ర, పూరి డైరెక్షన్, వాట్ ఎల్స్? చిరూస్ 150th ప్రాజెక్ట్ అదుర్స్ అని మురిసిపోయింది ఫ్యాన్ ఫాలోయింగ్. కానీ తెల్లారేసరికి తమ్ముడొచ్చి ప్లేటును ఫిరాయించేశాడు. అదంతా స్టేజ్ మీదకే పరిమితం. స్టేజ్ దిగితే కథ మారిపోతుందన్నాడు. స్థిరచిత్తం లేకుండా ప్రతిసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటూ వెళ్లినందుకే ఆయన పెట్టుకున్న సొంత పార్టీ బ్యానర్ మడతపడిపోయింది. బావమర్ది 14 మంది ఎమ్మెల్యేలు తప్పితే మొత్తం దివాణమంతా ఖాళీ. ఇప్పుడు గాంధీ భవన్ పంచన చేరి 3 రంగుల కండువా ధరించుకుని గుంపులో గోవిందుడవ్వాల్సొచ్చింది. కథ ఇంత అడ్డం తిరిగినా చిరంజీవిలో రావాల్సిన మార్పు ఇప్పటికీ రాకుండా పోయిందనే దిగులు మాది.
సినిమా సంగతుల్ని కాసేపు మర్చిపోదాం. ఇప్పుడు చిరంజీవిని రియల్ సీఎంగా మార్చి చూపించే సత్తా ఉన్న పాలిటిక్స్ దగ్గరకు వద్దాం. గాంధీ భవన్ కూడా చిరంజీవిని భయంగా చూస్తున్నట్లు ఇక్కడ వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్లో 3 తరాల్ని చూసి ఎన్టీఆర్ లాంటి దిగ్గజాలకే జీవితాన్నిచ్చిన దాసరినే వేలెత్తి చూపిన చిరుత కాంగ్రెస్లో చిచ్చు రేపేశాడు. దాసరి శరీరంలో నోరు తప్ప ఇంకేది పనిచేయడం లేదన్న పులి బిడ్డడి సటైర్లకు మైక్రో బ్లాగింగ్ సైట్లే వేదికలు. కుర్ర కూతల్ని ఖాతరు చేయకుండా హుందాతనం పాటించిన జనంలో దాసరికున్న ఇమేజ్ పల్చనవుతోందన్న బాధ మాత్రం వ్యక్తమైంది. పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్ల చాటున చరణ్ నిలబడితే దాసరికి కూడా ఓ టీం తయారైంది. ఈ నేపథ్యం కాంగ్రెస్ను ఇబ్బంది పెట్టకుండా ఎలా ఉంటుంది? బొత్సాతో చిరు చెట్టపట్టాల్ అంటూ ఈ మధ్యన పేపర్లు రాసినప్పుడు దాసరితో కిరణ్ కరచాలనం చేసిన ఫోటో కూడా బయటకొచ్చింది. ఈ ఈక్వేషన్ పార్టీలో ఒక నిట్ట నిలువు గీత. గతి తప్పుతున్న పార్టీని పట్టాలెక్కించే ట్రబుల్ షూటర్లకు ఖచ్చితంగా ఇదొక అదనపు తలనొప్పి. ఇప్పటికే విలీన ప్రక్రియ ప్రాక్టికల్ గా వర్కౌట్ కావడం లేదంటూ ఇటీవలే కొన్ని కుమ్ములాటలు మీడియాలో కనిపించాయి. మమ్మల్ని దాయాదులుగా స్వీకరించడానికి కాంగ్రెస్ క్యాడర్ సుముఖంగా లేదంటూ ఆజాద్ను ప్రత్యేకంగా కలిసిన చిరు క్యాంప్ కంప్లైంట్ కూడా చేసుకుంది. అట్నుంచి జగన్ దూకుడు, ఇట్నుంచి తెలంగాణ మూకుడుతో హైకమాండ్ హీటెక్కిపోతున్న ఈ తరుణంలో చిరంజీవి ఫ్యూచర్ గురించి ఆలోచించే టైం, తీరిక ఢిల్లీ బిగ్స్ దగ్గర లేనే లేదు. చిరంజీవిని ఏ విధంగా సంతృప్తి పరచాలన్న ఎక్సైజ్ కు కూడా తెరపడిపోయి చాలా రోజులైంది. ఇప్పటికిప్పుడే విస్తరించుకున్న కేంద్ర కేబినెట్ లో కూడా చిరంజీవి నామధేయానికి చోటు లేదు. అప్పుడు తమ్ముడు, ఇప్పుడు తనయుడు, ఒకరిని మించి ఇంకొకరు నోటి దిరుసు పెంచుకుని చిరంజీవిని ఖైదీని చేస్తున్నాయని అభిమానులు సఫర్ అయిపోతున్నారు. అల్టిమేట్ గా చిరంజీవి ఇప్పుడు ఎంతమందికి గుర్తున్నాడన్నది వేళ్ల మీద లెక్క పెట్టుకోగలిగినంత సులభంగా మారిపోయిందంటే అందులో కూడా ఆశ్చర్యం లేదు. ప్రజారాజ్యం చచ్చిపోయింది. సరే, కాంగ్రెస్ మర్చిపోయిందా? చిరంజీవిని ఏ విధంగా ఉపయోగించుకోవాలన్న ఆలోచనను కూడా ఒక మూలన పడేసిందా? ఫస్ట్ హాఫ్ ఎంత అదరగొట్టించినా సెకండ్ హాఫ్ బాగుంటేనే సినిమా హిట్, లేదంటే ఫట్టే. సార్ రెడీ, బట్ షాట్ నాట్ రెడీ. సో ఇవాల్టికి ప్యాకప్.